అండగా జట్టీలు నిర్మించాలి, డీజిల్ సబ్సిడీలు ఉండాలి, ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ మన మేనిఫెస్టోలో గంపా గిరిజర్ ద్వారా మీ అందరికీ వాడ పంపిస్తాను. మీరు చదవండి, అర్థం చేసుకోండి. నేను వాటన్నిటికీ నేను మాటిస్తున్నాను, మీకు అండగా నిలబడతాను. నేను ప్రమాణం చేస్తా ఉన్నాను. నేను పారిపోయే వ్యక్తిని కాదు, నేను పారిపోయే వ్యక్తిని, అండగా నిలబడే వ్యక్తిని. అలాగే కాలుష్యం ఎక్కువైపోయింది. కాలుష్యం గురించి మాట్లాడాలి అంటే ఉన్న ప్రజాప్రతినిధులు ఒకసారి ఆలోచించండి. మనకి ఇంతమంది పసిబిడ్డలు ఉన్నారు, ఇంటికి వెళ్ళగానే బిడ్డలను ఎత్తుకుంటాం. మరి వాళ్ళ భవిష్యత్తుకి ఏం చేస్తాం? కనీసం మంచి గాలి ఇవ్వద్దు, చక్కటి మన కాలుష్యం లేని గాలిని పీల్చగలిగే పరిస్థితులు కావాలి. వైజాగ్ అనేది చక్కటి గొప్ప నగరం. ఇది ఇలాంటి నగరాన్ని కబ్జాల నిలయంగా చేసేశారు. పబ్లిక్ పార్కులు ఉండవు, తిరగడానికి వసతులు ఉండవు, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, దేనికో వాడతారు. ఇంతమంది ఎంతసేపు ప్రతి రాజకీయ పార్టీ యువతను వాడుకొని వదిలేద్దామని, యువత వికాసానికి ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ ఎవరు మాట్లాడతారు? అందుకే మేము చూస్తుంది నగరాన్ని చాలా బలంగా అభివృద్ధి చేయాలి, అన్ని వర్గాల వారిని సమానంగా చూడాలి, ఎవరికి ఏ లోటుపాట్లను సవరించాలి. వీటన్నిటి ఆలోచిస్తే మేనిఫెస్టో తయారు చేశాం. ఆ మేనిఫెస్టోని ప్రతి మన నాయకులందరూ మన నియోజకవర్గంలో తిరిగి మీకు వివరిస్తారు. మీరు ఆలోచించండి. నేను ఇక్కడికి వచ్చిన ఒకటే, నేను ఒక్క ఎమ్మెల్యే దగ్గర రూపాయి తీసుకోలేదు, అది కూడా చెప్తున్నాను మీకు. ధైర్యంగా గర్వంగా చెప్పగలను. నేను కోరుకుంది ఒకటే, మిమ్మల్ని నమ్మి ఎమ్మెల్యే మీకు బీ ఫామ్ ఇస్తున్నాను. మీరు నాకు చేయాల్సింది ఏం లేదు. మీరు ఏదైనా నిలబడగలిగితే పార్టీకి, మీరు భవిష్యత్తులో మీ దగ్గర ఒక రూపాయి ఉంటే పార్టీ నిర్మాణానికి మీకు ఇష్టమైతే విరాళం ఇవ్వండి, లేదైతే అది కూడా అవుతుంది. కానీ నేను కోరుకునేది అన్నిటికంటే కూడా మీరు మా జన సైనికులు, మా యువత ప్రజలందరూ ఏం కోరుకున్నారు? మార్పును కోరుకుంటున్నారు. మీరు బీ ఫామ్ తీసుకొని పక్క వాళ్ళకి అమ్ముడైపోయినా కానీ, అలాగే సరిగ్గా పోరాటం చేయకపోయినా కానీ నేనైతే మిమ్మల్ని క్షమించిన ప్రతి ఒక్కరికి మర్యాదగా చెప్పాను. అలా పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళని చాలా మందిలో బలంగా ప్రతి నియోజకవర్గానికి ఒక 10 మంది ఉంటే, వైసీపీ నాయకులు ఎలాంటి వ్యక్తులు పెడుతున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాంటి పెడుతున్నారు, వీటన్నిటి వ్యూహాలను అర్థం చేసుకొని మన సౌత్ నియోజకవర్గానికి గంపగిరిజర్ గారిని ప్రత్యేకించి మేము నియమించడం జరిగింది. For more updates, please subscribe 99 TV Telugu.